ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నామంటే మనం స్టూడెంట్స్ విశాల్ వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మనం మాట్లాడాలి. విశాల్ మన స్టేజ్ మీద పిలుద్దాం, వాళ్ళ పేరెంట్స్ తోటి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. రైట్, డన్. ఓకే విశాల్, ప్లీజ్ వెల్కమ్. మీ ఫాదర్ పేరు? అవినాష్. అవినాష్. అవినాష్ ఏం చేస్తుంటారు మీ ఫాదర్? ఆర్టిస్ట్. ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా, ఆడి పక్కన ఉంటే అలానే మాట్లాడతాడు. డాడీ ఎయిర్టెల్ ఆఫీస్ లో వర్క్ చేస్తాడు. లెట్స్ కాల్ విశాల్స్ ఫాదర్ అవినాష్. అవినాష్ ఇంకో అవినాష్ తోటి మాట్లాడుతున్నాడు. రెడీ? గెలవచ్చు. హలో 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 నమస్కారం అండి. నమస్తే. అవినాష్ గారు మాట్లాడేది? అవును అవినాష్. మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించి మా ఛానల్ కి వచ్చారు, మా పెళ్లి చేయండి అని వచ్చారండి మా దగ్గరికి. మరి వీళ్ళు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు పెళ్లికి, అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ, దయచేసి మీరే పెళ్లి చేయాలి మీడియా వాళ్ళు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చాడు మీ అబ్బాయి విశాల్. విశాల్ అని పేరు? విశాల్. విశాల్. ఏ విశాల్? టీకేఆర్ కాలేజ్. అవును. హలో హలో లైవ్ షో. చెప్పండి. లైవ్ ఇంకా పెట్టలేదు, అదే మీకు కాల్ చేసి మరి లైవ్ కి వెళ్ళమంటారా అంటే మేము ఒక మీడియా వాళ్ళం కదండి. ఫస్ట్ పేరెంట్స్ కి ఇంటిమేట్ చేసి లైవ్ లోకి వెళ్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఎందుకంటే పిల్లలు కదా, మరి వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్దని. అమ్మాయి కూడా ఇక్కడే వచ్చింది, అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయితో మాట్లాడండి ఒకసారి. మాట్లాడండి పర్లేదు. వాళ్ళ పేరు వాళ్ళ డాడీ అవినాష్ గారు అని చెప్పేసి మాట్లాడండి. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్, ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు అంకుల్. పర్లేదు, మా ప్రాబ్లం ఏంటి చెప్తే మేము ఆయన ఒప్పుకుంటే మేము లైవ్ లోకి వెళ్తాం. అంటే 1.5 years నుంచి యాక్చువల్లీ లవ్ చేసుకుంటున్నాం అంకుల్. ఎక్కడ కలుసుకున్నారు? నేను యాక్చువల్లీ ఉండేది అమీర్పేట అంకుల్, హాస్టల్లో ఉంటున్నాను అంకుల్. Do your parents know that you are in the live in the television show right now? లేదు అంకుల్, యాక్చువల్లీ నేను స్టడీ కాదు అంకుల్, అది జాబ్ చేసుకుంటున్నాను. Okay, which company you are working in? అంకుల్ నేను వచ్చి చందన బ్రదర్స్ చేస్తుంటాను అంకుల్. As a sales girl, right? అసలు యాక్చువల్లీ వస్తున్నప్పుడు. Is my son over there right now? సారీ? Is my son is over there right now? Even the phone. సార్ మీరు సీరియస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది న్యూస్ ఛానల్ కాబట్టి. మీరు ఫోన్ ఇవ్వండి. లేదండి, this is not the way, right? Your parents calling up the parents and asking them to right now they are in a television show and right now they are coming live and they want to get married. What is age now? Is this the way that you paid him? లేదండి మీరు అలా సీరియస్ అవ్వద్దు, ఎందుకంటే మీ పేరు అందుకంటే భయపడుతున్నారు. Listen, when your son comes to you and is asking like he's want to marry another person who doesn't even know who she is and is coming on a TV, do you agree it? గురువు గారు, Is this the way? గురువు గారు అవినాష్ గారు చెప్పండి. మ్యాటర్ ఏంటంటేనండి, ఇక్కడ మ్యాటర్ అది కాదు. మీరు మీ అబ్బాయిని ఎవరినో కోన్కిస్తా గొట్టం నుంచి అమ్మాయిని తీసుకుని వచ్చి నేను నాన్నగారు లైవ్ షోలో ఉన్న పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకొని ఇస్తారా? చెప్పండి. మీరు మీ అమ్మాయి చెప్తున్నా, మీ అమ్మాయి ఎవరినో పట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకొని ఇస్తాడా? మీరు ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం. చెప్పండి, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు? ఏం ఇన్ఫర్మేషన్ అంటే, మీ అబ్బాయి ప్రాంక్ కాల్ అండి, ఇది నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ కి వచ్చాడు. అక్కడ ఎవరిని ప్రాంక్ చేయాలండి, మా నాన్న ప్రాంక్ చేయండి అని చెప్పి వాడు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు, మీరేమో అలా పాపం మీ అబ్బాయిని వాళ్ళ కాలేజ్ మేట్స్ ముందు అందరి ముందు ఇష్టం వచ్చేట్టు తిట్టేస్తున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే, మీరు మా అమ్మాయి మా అబ్బాయి అంటున్నారు. నాకు ఇంకా అంత ఏజ్ ఉన్న కూతురు గాని కొడుకు గాని లేరు. ఒకవేళ ఉంటే మరి ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. సో మ్యాటర్ ఏంటంటే, ఒకసారి మీ అబ్బాయి తర్వాత మీతో మాట్లాడతాడు. నా షో నా ఇష్టం అని ఈటీవీ ప్లేస్ లో వస్తుందని అది చూడండి. అంటే మేము గెలిచామా లేకుంటే తిట్టు తిన్నామా? తప్పేం లేదు అక్కడ. మీరు ఎవరు తినలేదురా, నేను తిన్నా. మీ నాన్న ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే బీభత్సమైన రెస్పెక్ట్ ఉంది అనుకున్నా గానీ, మీ నాన్నకి ఇన్ని బూతులు వస్తాయని నాకు తెలియదురా. మీ నాన్న చాలా గ్రేట్ రా. ఎందుకంటే ఎవరైనా సడన్ గా ఇలా ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే రివర్స్ అలానే ఎక్కుతున్నాడు. కొడుకు మీద నమ్మకం, అలాంటి పనులు చేయడు. ఒకవేళ పని చేస్తే మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారని. వెరీ గుడ్, అలా ఉండాలి ఫాదరు.